మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి పండుగ వేళ పట్నం నుంచి పల్లెలకు బండెనక బండి అన్నట్టు వెళ్తూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం, పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. పంతంగి టోల్గేట్ వద్ద ఉదయం నుండి కూడా చాలా వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి, దరిదాపు ఒక 40,000 వాహనాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతంగా జరుపుకునే పండుగ. 3 రోజులు జరిగే పండుగకు చాలా మంది మొత్తం కూడా పట్నం నుండి పల్లెలకు బయలుదేరేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మొత్తానికి టోల్ గేట్ కూడా చాలా అద్భుతంగా ఎన్హెచ్ఏ అద్భుత ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా, ఇబ్బంది కలగకుండా 3 సెకండ్లకు ఒక వెహికల్ వెళ్తుంది. మనం చూస్తున్నాం, పంతంగి టోల్ గేట్ వద్ద నెమ్మదిగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. 3 సెకండ్లకు ఒక్కొక్క వెహికల్ పంపిస్తున్నారు. మొత్తం 16 టోల్ బూత్లు ఉంటే 13 కూడా విజయవాడ వైపే ఉన్నాయి, 3 మాత్రం హైదరాబాద్ వైపు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి పండుగ వేళ చాలా ఆనందంగా బయలుదేరి వెళ్తున్నారు పల్లెలకు. ఎందుకంటే సంక్రాంతి అనేది 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతంగా జరుపుకునే పండుగ కాబట్టి దానికోసం వివిధ ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అదే విధంగా ఏపీ ఎస్ఆర్టీసీ కావచ్చు, టీజీఎస్ఆర్టీసీ కావచ్చు, ఎన్నో స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. అదే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా బస్సులు కూడా స్పెషల్ బస్సులు చేసినటువంటి పరిస్థితిలో చూస్తున్నాం. అదే విధంగా ప్రైవేట్ వాహనాల్లో మొత్తం పట్టణం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ 3 రోజులు జరుపుకునే పండుగ ఒక అద్భుతమైనటువంటి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తుంటారు. ఇటు విజయవాడ కావచ్చు, ఇంకా గుంటూరు కావచ్చు, అంటే చాలా ప్రదేశాలకు ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఈ టోల్ గేట్ దాంట్లో వెళ్తుంటారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇప్పుడే వచ్చి చూశారు. మొత్తం కూడా అన్ని టోల్ గేట్లు అన్ని కూడా పరిశీలించారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాహనాలు టోల్ గేట్లు కూడా ఆవద్దని చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది, ఇటు ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ కూడా స్పెషల్ టీమ్స్ వచ్చాయి. మొత్తం కూడా 200 మంది కూడా పనిచేస్తారని చెప్పారు. ఎందుకంటే సెలవుల వేళ భారీగా వాహనాలు అయితే వస్తున్న పరిస్థితి. రేపు ఎల్లుండి ఇంకా కూడా ఎక్కువ వాహనాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 40,000 పైన వాహనాలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇంకా కూడా 1,00,000 పైన వాహనాలు ఇవాళ రేపు వెళ్తాయని చెప్తున్నారు చాలా మంది. ఎందుకంటే సంక్రాంతి వేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్రంలో దసరా ఏ విధంగానో ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కూడా అదే విధంగా కాబట్టి మొత్తం కూడా బంధువులతో, అదే విధంగా కొత్త అల్లులతో ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. భోగి మంటలు, అదే విధంగా మకర సంక్రాంతి, అదే విధంగా సంక్రాంతి పండుగను ఒక అద్భుతంగా నిర్వర్తించుకుంటారు కాబట్టి చాలా మంది చూస్తున్నాం. మనం ఉదయం నుండి కూడా వేలాది వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ పనులకు సంబంధించి జాము కావద్దని చెప్పి ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ యొక్క రోడ్లు బాణాల శాఖ మంత్రి ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పి చిట్యాల కావచ్చు, అదేవిధంగా పంతం కావచ్చు, అన్ని కూడా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే విధంగా ట్రాఫిక్ డిఎస్పీ ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు బస్సులే కావచ్చు, ప్రైవేట్ వాహనాలే కావచ్చు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పంపించే విధంగా, అంటే 3 సెకండ్లకు ఒక వెహికల్ మాత్రం పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా దరిదాపు 16 టోల్ బూత్లు మనం చూస్తున్నాం. 16 టోల్ బూత్లు ఉంటే 13 విజయవాడ వైపు వెళ్తున్నాయి. ఆ 13 విజయవాడకు వెళ్లి ఆ టోల్ బూత్ల వద్ద మనం ఉన్నాం. మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రేపు ఎల్లుండి ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ 13 టోల్ బూత్ల ద్వారా మెల్లమెల్లగా, అంటే 3 సెకండ్లకు ఒక వెహికల్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఎక్కడ కూడా జామ్ కాకుండా కూడా చేసేటువంటి పరిస్థితి టోల్ బూత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తున్నాం, చాలా వాహనాలు ప్రైవేట్ వాహనాలే కావచ్చు, అదే విధంగా సొంత వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు. చాలా ఆనందంగా వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటాం, చాలా పెద్ద పండుగ అని చెప్పి చాలా మంది వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఇక్కడ బస్సులే కావచ్చు, అదే విధంగా ఇంకా పండుగ చాలా అద్భుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంలో చాలా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిండి, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మా పండుగలు ఇక్కడ ఆస్వాదించండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంచిగా జరుపుకునే పండుగలు మీరు కూడా రావచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా నిన్న వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే మా యొక్క ఆతిథ్యం తీసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా టోల్ గేట్ల వద్ద వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి. కానీ రాత్రి వేళల్లో చాలా ఎక్కువ వాహనాలు వస్తుంటాయి కాబట్టి వాటికి అనుగుణంగానే 13 టోల్ బూత్లను ఏర్పాటు చేసి ఇబ్బంది కలగకుండా అదే విధంగా టోల్ గేట్ల పంపించినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్హెచ్ఏ అధికారులు కావచ్చు, టోల్ గేట్ సిబ్బంది కావచ్చు, అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదే విధంగా లా అండ్ పోలీసులు కావచ్చు, ఇబ్బంది కలగకుండా చాలా మంది మనం చూసాం. ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ సీసీ కెమెరాలు ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద టోల్ బూత్ ఇది. పంతగి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి కాబట్టి, ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వెళ్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే దాదాపు 40,000 వాహనాలు అయితే వెళ్ళాయి. ఇంకా కూడా 1,00,000 నుంచి 2 లక్షల వాహనాలు ఈ రోజు రేపు కూడా వెళ్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టోల్ అధికారులు చెప్తున్నారు. గతం కంటే ఈసారి ఎక్కువ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజులు సెలవు ఉంది కాబట్టి రేపు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటే గురువారం వరకు కూడా, అంటే బుధవారం వరకు కూడా వెళ్తూనే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం చూస్తున్నాం. స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అటు టీజీఎస్ఆర్టీసీ కావచ్చు, ప్రత్యేక బస్సులు అటు ఎల్బీ నగర్ లో కూడా చాలా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అక్కడంతా కూడా బస్సులన్నీ కూడా చాలా వందలాది బస్సులు అక్కడ వేచి ఉన్నాయి. అక్కడ ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఇప్పటికే నెల ముందు నుంచే బుకింగ్ చేసుకుని వాళ్ళంతా కూడా వెళ్తుంటారు. కాబట్టి అక్కడ ఎల్బీనగర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా వీఐపీలు కూడా వెళ్లేందుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా టోల్ గేట్ దగ్గర కూడా వీఐపీలు వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 13 టోల్ బూత్లు అనేవి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తున్నాయి. ప్రజలంతా కూడా చాలా ఆనందంగా వెళ్తున్నారు. ఈసారి సంక్రాంతిని అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది, అంటే హైదరాబాద్ లో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒక్కొక్క టోల్ బూత్ వద్ద విఐపి టోల్ గేట్ కూడా పక్కనే ఉంది. అక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఒక 3 సెకండ్లకు ఒకసారి అయితే వెహికల్ అయితే వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా టోల్ సిబ్బంది దగ్గర అయితే ఇబ్బంది లేకుండా మాత్రము చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. మొత్తానికి పట్నం నుండి పల్లెలకు మాత్రము బారులు తిరిగినటువంటి జనాలు వెళ్తున్నారు. అటు ఆర్టీసీ బస్సులు, ఇటు ప్రైవేటు వెహికల్, అటు సొంత వాహనాల్లో కూడా మొత్తం కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఎవరైనా వరుణ్తో శరత్, పంతంగి టోల్ గేట్.